And that's such a beautiful song. ఆ సాంగ్ చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా రొమాంటిక్గా ఉందో. యాక్చువల్లీ ఆ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, సాంగ్ జరిగేటప్పుడు అంటే షూటింగ్ జరిగేటప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ కాదు, అది యాక్సిడెంట్. బట్ ఇప్పుడు ఫాతిమా గారు అలా నవ్వుతున్నారు, కానీ ఐఎమ్ ష్యూర్ అది జరిగినప్పుడు మాత్రం ఆవిడ మనసు అలా మామూలుగా ఉండుండదు. విజయ్ ఆంటోనీ గారు, వీఆర్ గ్లాడ్ దట్ యు ఆర్ బ్యాక్ సేఫ్, ఫైన్ అండ్ ఫిట్ టుడే. వెరీ హ్యాపీ టు సీ యూ. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ విన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు, ఏమైంది ఎలాగా అని చెప్పేసి. అసలు డ్రౌన్ అయిపోయి సముద్రంలో అన్కాన్షియస్ కూడా అయిపోవడం జరిగిందనమాట. సో బై గాడ్స్ గ్రేస్ లక్కీగా యువర్ బ్యాక్ హెల్దీ అండ్ సేఫ్. అండ్ ఎస్, అఫ్ కోర్స్, ఇక కంటెంట్ విషయానికి వస్తే ఎంత చెప్పుకున్నా తక్కువే. మీరు చూసారు ట్రైలర్, సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా బిచ్చగాడు 2 ఇప్పుడు బోల్డ్ అన్ని ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే బిచ్చగాడు 1 క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అలాంటిది కాబట్టి. మరి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాని తెలుగులో ఉషా పిక్చర్స్ బ్యానర్ పైన విజయ్ కుమార్ గారు అద్భుతంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి రీచ్ అయ్యే విధంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ విజయ్ కుమార్ గారు. ఆల్రెడీ ఎన్నో బ్లాక్ బస్టర్ తెలుగు చిత్రాలని ఆయన డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ చేయడం జరిగింది. అండ్ ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉషా పిక్చర్స్ బ్యానర్ పైన ఆయన రిలీజ్ చేస్తున్నారు. ఎస్, మరిక ఇవాళ బిచ్చగాడు 2 సినిమా గురించి మీడియా మీట్ కాబట్టి వచ్చారు ఇంకొక విజయ్ గారు, జాన్ విజయ్ గారు, వెల్కమ్. ఇవాళ నాకు చాలా ఈజీ టాస్క్ ఏంటంటే, నేను విజయ్ గారు అనే ఒక్క పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. రిలీజ్ చేసేది విజయ్ కుమార్ గారు, ఎడిటింగ్, మ్యూజిక్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, ఇంకోటి ఏదో మిస్ చేసి ఉంటాను నేను, పర్లేదు కదా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో అవన్నీ విజయ్ ఆంటోనీ గారు, జాన్ విజయ్ గారు, స్టోరీ, అండ్ సినిమాటోగ్రాఫర్లో కూడా విజయ్ గారు ఒకరు ఉన్నారు. సో ఇలా ఒక్క పేరు గుర్తుపెట్టుకుంటే చాలా, రెమ్యూనరేషన్ కట్ చేయకండి వంకని చెప్పి. ఎనీవేస్, సో నౌ దట్ ద హోల్ టీమ్ ఈజ్ హియర్, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రెస్ మీట్లోకి ఎంటర్ అయిపోదాము. ముందుగా ఐ థింక్ విజయ్ కుమార్ గారిని ఇన్వైట్ చేసేస్తే బాగుంటుంది. ఈ ఉషా పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. మీరే దగ్గరుండి వాళ్ళ మా టీం అందరిని ఇన్వైట్ చేయాలి. ఎస్, అండ్ ఇప్పటిదాకా మనం కంటెంట్లో ఆ ట్రైలర్ కానీ పాటలు కానీ ఇవన్నీ వింటే మనకు అర్థమవుతోంది క్లియర్గా, డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చూసినా ఒక ఫీల్, ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి. విజయ్ ఆంటోనీ గారి అన్ని సినిమాలకి అలాంటి ఫీల్ని తెలుగులో ఇచ్చేది మాత్రం భాషశ్రీ గారి అందించే డైలాగ్స్ అని చెప్పాలి. సో వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము రచయిత భాషశ్రీ గారిని. అలాగే బిచ్చగాడు చిత్రాన్ని తెలుగులో మొదటి భాగాన్ని మనకు అందించినటువంటి ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాస్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ నా వాల్తేర్ వీరయ్య దగ్గర నుంచి, వారియర్ దగ్గర నుంచి బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో బోల్డ్ అన్ని సినిమాలతో మనల్ని అలరించినటువంటి జాన్ విజయ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఫాతిమా గారిని నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను, బట్ షీఈస్ బిజీ మ్యామ్. ఐ టాక్ ఓకే. అండ్ ఈ సినిమాని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నారాయణమూర్తి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, హాట్గా, రొమాంటిక్గా, క్యూట్గా మనల్ని బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ రోల్స్తో కనిపించి అలరిస్తున్నటువంటి కావ్య థాపర్ ఈ సినిమాలో కూడా అంతే ఇంట్రెస్టింగ్గా అలరించబోతున్నారు. కావ్య, లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. ఏక్ మినీ కథలో చూసాము, ఫర్జీలో చూసాము, అండ్ వెరీడ్ జానర్స్ అండ్ వెరీడ్ రోల్స్తో మనల్ని అలరిస్తూ వస్తున్నారు కావ్య థాపర్. వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా బిచ్చగాడు 2తో ఆల్ రౌండర్గా తానే అన్ని ఈ సినిమా కోసం చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి విజయ్ ఆంటోనీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లెట్ మీ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. వేదిక పైన ఉన్న వారు అందరూ ఒక్కసారి కెమెరా కోసం ఫోటో ఆప్ సార్ బిఫోర్ వి ఆల్ సెటిల్ డౌన్. విజయ్ గారు ఫోటో నేను ఫుల్ నేమ్స్తో పిలవాలి. విజయ్ కుమార్ గారు ఫోటో. మ్యామ్ ఫాతిమా గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ఎస్,
ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా రిక్వెస్టింగ్. యాంటీ బికిలి అనే ఒక కొత్త టర్మ్ తోటి మా ముందుకు వచ్చారు. అందరూ కూడా ఏంటి బికిలి అంటే ఏంటి, బికిలి అంటే ఏంటి అని చాలామందికి అర్థం కాలేదు. బట్ ఐ థింక్ థీమ్ సాంగ్ కూడా వచ్చింది కాబట్టి చాలామందికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో పేదవారిని ఆర్థికంగా దోచుకునేటువంటి అత్యాస పరులు అనే ఒక అర్థం వస్తుందంట బికిలి అనే పదానికి. మరి యాంటీ బికిలి అంటున్నారు అంటే అలాంటి వారందరికీ యాంటీగా విజయ్ గురుమూర్తి ఏం చేస్తున్నారు, లేదా సత్య ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనం సినిమాలో చూద్దాము. Thank you so much everybody. Please have your seats. Okay, so ma'am మీరు just you can please sit, no? నేను ఏమి అడిగించను. ఓకే, ఎనీవేస్, సో టు స్టార్ట్ విత్ ఐ థింక్ విజయ్ కుమార్ గారు మీరే స్టార్ట్ చేసి అందరికీ ఒక వెల్కమ్ మీ నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. Sir, thank you so much, Vijay Anthony garu, for offering this beautiful movie to us. And this is the first time we are doing it for AP and Telangana. First time AP Telangana చేస్తున్నామండి. సార్ ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా పెద్ద కాంపిటీషన్ యాక్చువల్గా వెళ్ళింది, బట్ స్టిల్ ఈజ్ గ్రేట్ అండ్ ఈజ్ గుడ్ టు గివ్ దిస్ మూవీ టు అస్. సో అండ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. అండ్ నారాయణమూర్తి గారు చక్కగా వెంటనే పిలవంగానే వచ్చారు. చదలవాడి శ్రీనివాస్ గారు బ్లాక్ బస్టర్ హిట్ బిచ్చగాడు 1 అందరికీ గుర్తుండి ఉంటుంది. చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా, చదలవాడి శ్రీనివాస్ గారు చేశారు. అండ్ సార్ నమస్కారం అండి. సో ఐ వెల్కమ్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద ప్రెస్. అందరికీ నమస్కారం. ఇంకేమన్నా రిలీజ్ గురించి మే 19th డేట్? హలో సార్. అండ్ సార్ ఈజ్ ద రైటర్. అండ్ ఈ సినిమా మే 19th రిలీజ్ అవుతుందండి. చాలా భారీ ఎత్తున రిలీజ్ అవబోతుంది. సార్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు విజయ్ ఆంథనీ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ టెల్ హీఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. అలాగే ఆయన వైఫ్ ఫాతిమా గారు కూడా. మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మూవీ. అండ్ మీ పాట కూడా ఉంది నాకు ఇవ్వటానికి ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. సో అందరం ఎదురు చూస్తున్నాం. నేను ఈ సినిమా ఒక 2 రీళ్ళు చూశాను. అద్భుతంగా ఉంది సార్. స్టార్టింగ్ నుంచి ఒక 2 రీళ్ళు నేను చూశాను అండ్ చాలా మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఆ 40 minutes నేను చూసిన సినిమా నెక్స్ట్ ఏంటి అనే ఎలిమెంట్ మీరు క్రియేట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ టు రిలీజ్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. సో విల్ వెయిట్ ఫర్ దట్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ టు సార్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకొక విజయ్ గారు మాట్లాడతారు, జాన్ విజయ్ గారు. చూసారా చీరింగ్? Hello, hi everyone, good evening. I'm very happy to be here because this is my first stage in the Telugu film industry and I thank Vijay Anthony for that opportunity. And I'm very happy Telugu film industry been very appreciating. I've been with in Walter Veeraya and with Ravi Tejas sir and now with in Salar, and you know, like it's wonderful. And to talk about this film, me and Vijay go a very long way. We studied together in college, in Loyola College, and you know that college has given out a lot of big stars like Mahesh Babu sir was from there, Vishal, Vijay, Ilayya Thalapathy, and Vijay Anthony, and lots of people. And I'm very close to Vijay Anthony. He's a very hard-working, simple human being. He never has any hair about what he does and all that. He's always thinking, and he started in a very hard way, and he learned all the arts of filmmaking, from your editing to how to make music and all you know. The amazing thing which I could say is like it's this song that Nakamukha was the first time in whole of India they used it for advertising in the whole national level, and it was only because of him people started looking down at South Indian musicians and said, wow, they create great music. And thank you very much for that, sir. And
As for the film, I'm taking a little time because he's a very good friend and we know each other for a very, very, very long time. And Pichakadu, the first film, which when it released, like everybody know Vijay Antony as an actor, and the song was very beautiful, and people went and watched the film without any expectation. It was a big blockbuster, and Telugu industry loved him for that. So I see as a director now, he has a very big responsibility in making this film. Because now you know there is a great expectation for people to go watch the film for what the film is going to be. I'm sure he has given the best. Like from the scenes to scene, he has tried to make a difference from the rest of the films which has been released. And it's not only the scene, it is also the ambience. We shot more of the sequence in a green mat, and I went to dubbing, and wow, I couldn't believe my eyes because it's wonderful. People we would have, all audience would have seen different ambience or places, locations, but he has created a different wonder which will be a visual treat for everybody. So just for the visual treat of the film as such is beautiful. And he also has matched up to the expectation of the audience by the characters, like, the heroine in the film, very pretty girl. And normally heroines, I don't know why, but they come and do jiggy 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 dance and all that. And they go, but she has a character in the film, and and her acting has been given out very beautifully. Normally heroes, with the villains like us, we get scared of heroes. Here in this film, we actually get scared of the heroine too, because we don't know what she is going to do next. That means it's a surprise in every sequence. So the audience actually who goes walk in and watch the film, go without any expectation, because it's going to sweep you off the floor, and it's an extravaganza, great music, and you will all love the film for what it is. And it's going to be a great film. And I'm also part of the film. Please go watch it. Thank you very much. And being my first stage, I'm sure the audience is going to take me from a Pichagadu to a Kodishwaran. Thank you very much, Telugu film industry. I love you all. Thank you so much, John Vijay Garu. Wish to see you on many more stages for many more promotions and films. Thank you so much. And yes, I know media friends అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంటరాక్ట్ అవ్వడానికి. సో క్విక్గా స్పీచెస్ ఫినిష్ చేసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాము. సో నౌ రిక్వెస్టింగ్ భాషశ్రీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికి నమస్కారం. వేదిక ముందున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదిక మీద ఉన్న జాన్ విజయ్ గారికి, చదరవాడి శ్రీనివాసరావు గారికి, నారాయణమూర్తి గారికి, కావ్య తప్పర్ గారికి, విజయ్ ఆంటోనీ గారికి, విజయ్ గారికి అందరికి నా నమస్కారాలు. 2016 సంవత్సరంలో బిచ్చగాడు 1 ఒక ప్రపంచనాన్ని సృష్టించింది. మీరందరూ ఎంతగానో ఆదరించి మంచి సక్సెస్ఫుల్ 100 రోజుల సినిమాగా ఆడించారు. ఇప్పుడు మళ్ళీ బిచ్చగాడు 2 వస్తుంది. ఈ సినిమా దీనికి ముందు సాంగ్స్ రాశానండి. ఫస్ట్ నన్ను పిలిచి సాంగ్స్ వరకే ఇచ్చారు. ఫస్ట్ సాంగ్స్ రాసినప్పుడు తను నాకు రీల్ బై రీల్గా కథ చెప్పాడు అనమాట. సరే, ఇతను మంచి యాక్టర్ కదా, డైరెక్షన్ ఎలా చేస్తారు అనుకున్నాను. తర్వాత నేను డబ్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు విజువల్స్ చూసినప్పుడు అండి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎంత బాగా చేశాడంటే, ఒక చాలా అనుభవజ్ఞుడైన డైరెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. తను ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అసలు ఒక రేంజ్ వేరే లెవెల్లో ఉంది సినిమా. ఈ సినిమాకి మాటలు పాటలు 2 రాశానండి. చాలా అద్భుతమైన సినిమా. మీరు ఏ అంచనాలతో అయితే ఉన్నారో, బిచ్చగాడు 1 ఎంత బాగా ఆదరించారో, దానికి సీక్వెల్ ఎలా ఉంటుందని మీరు అనుకుని ఉంటారు. ఇంకా బాగుంటుందని అనుకుంటారు. దానికి మించి ఉంది, మీ అంచనాలకు మించి ఉంది. ఇది చాలా అద్భుతంగా మీ అందరికి నచ్చుతుంది. మీరందరూ దీన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. విజయ్ ఆంటోనీ గారు దీన్ని చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన కాన్ఫిడెంట్ లాగానే ఆయన ముందే బ్లాక్ బస్టర్ అని కూడా వేశారు చాలా పోస్టర్స్ మీద. అది బ్లాక్ బస్టర్ అవుతుంది. సార్, ఈ చిత్రంలో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయ్ గారు ఉషా పిక్చర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మీకు 100% ఈ సినిమా మంచి పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ చదలవాడి శ్రీనివాస్ గారు టు ప్లీజ్ స్పీక్. సార్ ప్లీజ్. సభకు నమస్కారం. సీనియర్ శిల్పులు, ప్రెస్ మిత్రులకు నమస్కారం. సినిమా తెర మీద, సినీ తెర బయట రియల్ హీరో నా మిత్రుడు నారాయణమూర్తి గారికి, డబ్బుతో కొనలేని రియల్ హీరో విజయ్ ఆంటోనీ గారికి,
ఫాతిమా గారికి, చాలా గొప్ప డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ గారికి, డిస్ట్రిబ్యూషన్లో ఒక చరిత్ర సృష్టించే డిస్ట్రిబ్యూటర్స్ ఏలూరు ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు. వారు దాదాపు 1500 సినిమాలు రిలీజ్ చేశారు. నాకు తెలిసి ఇండియాలోనే అన్ని సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఏది ఉండదు, వీళ్ళదే హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయి ఉంటుంది. అంత మంచి సంస్థ ఇంత మంచి చిత్రం రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. నేను బిచ్చగాడు రిలీజ్ చేశాను. నాకు కన్నా మంచి అన్ని రకాల గ్రిప్ ఉన్న రిలయబుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ ఇంకా పెద్ద హిట్ అయ్యి మా విజయ్ ఆంటోనీ, మై సన్, నాకు బిడ్డతో సమానం విజయ్ అంటే, ఆయన ఇంకా గొప్ప గొప్ప చిత్రాలు తీసి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు, ఆవిడ కానీ ఫాతిమా గారు కానీ విజయ్ గారు కానీ వారు కంటిన్యూగా చిత్రాలు తీస్తూ గొప్ప చిత్రాలు, ఒక మెసేజ్ ఉంటుంది. విజయ్ సినిమా తీశారంటే నార్మల్ సినిమాలు కాదు, రెగ్యులర్ సినిమాలు కాదు. ఆయన ఏ సినిమా అయినా చూడండి, ఒక సొసైటీకి ఉపయోగపడే ఒక మంచి చిత్రాన్ని తీస్తారు. అట్లనే వారికి తెలుసు, మీకు తెలుసు, ఈ చిత్రంలో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఆయనకి. ఆయన సినిమా తల్లికి చేసిన సేవ వల్లే అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చి బిచ్చగాడు 1 కన్నా బిచ్చగాడు 2 ఇంకా బాగా తీసి, బిచ్చగాడు 1 ప్రెస్ మీట్ కన్నా బిచ్చగాడు 2లో ఇంకా అందంగా కనపడ్డాడు. అంత యాక్సిడెంట్ అయినా ఎవరికైనా డబ్బుకు తేగలం కానీ ఆరోగ్యం, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం కష్టం. అంత మంచి యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా మన ముందు కూర్చొని ఇంకా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఆ సినిమా తల్లి దీవెన, ఆ బిచ్చగాడి దీవెన. ఆయన ఇంకా మంచి చిత్రాలు తీసి ఇట్లాంటి ప్రెస్ మీట్స్ ఇంకా పెట్టి సినిమా ఇండస్ట్రీకి మంచి చిత్రాలు ఆయన కుటుంబం ద్వారా అందించాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా క్విక్గా నారాయణమూర్తి గారి స్పీచ్ కూడా వినేద్దాము సార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్న చాలా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లో, ఫైనాన్సర్లో ఒక్కరు ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు, ఏలూరు. వారి అబ్బాయి ఈవేళ వారు ఈ సినిమాను కొనడం చాలా హెవీ కాంపిటీషన్, డెఫినెట్ కాంపిటీషన్ ఉంటుంది. బికాజ్ బిచ్చగాడి క్రియేటెడ్ హిస్టరీ. ఆ తర్వాత ఫిల్మ్ కాబట్టి హెవీ కాంపిటీషన్ అయినా అన్నారు కదా చదరవాడి శ్రీనివాస్ గారు. కాబట్టి ఆ కాంపిటీషన్ కూడా తట్టుకుని ఆయన కొన్నాడంటే సినిమా మీద విజయ్ ఆంటోనీ గారి మీద ఉన్న ఆయనకి నమ్మకానికి విజయం కావాలని, మీ నమ్మకం ఒమ్ము కాకూడదని, గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీకు విజయ్ ఆంటోనీ గారు మృత్యుంజయుడై వచ్చాడు మహానుభావుడు. ఏమి సినిమా తీశాడు పిచ్చగాడు, ఏమి సినిమా. మనం పురాణాల్లో తల్లిదండ్రులు అందులైతే ఒక కొడుకు కావిడి మీద మోసుకుంటూ జీవితాంతం వాళ్ళ కోసం చేశాడు. రామాయణంలో దశరథ మహారాజు కొడుకారు అరణ్యవాసం చేయంటే రాముడు వెళ్ళాడు. అలాగ పిచ్చగాడులో ఓ తల్లి ప్రాణాలు సేవ్ చేయడం కోసం ఎవరో జాతకుడు ఒక కోటీశ్వరుడైనటువంటి ఆ పిచ్చగాడిని, ఓ కోటీశ్వరుడిని నువ్వు పిచ్చగాడిగా అవతారం ఎత్తు, పిచ్చగాడిగా ఏం డబ్బులు వస్తాయో ఆ డబ్బులు పెట్టి నీ అమ్మని రక్షించుకో అనే గొప్ప ఒక సెంటిమెంట్ టచ్తో అని ఎక్కడ కథలేడు కానీ ఆ టచ్తో మొత్తం తల్లి, తండ్రి, అన్న, చెల్లి, తమ్ముళ్ళు, యావత్ కుటుంబం ఈవేళ మనం బలగం సినిమా గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము అలాగే ఆ రోజుల్లో ఆ పిచ్చగాడి చిత్రం గురించి అలా మాట్లాడుకుని జనం ఎగబడ్డారు బీభత్సంగా. సల్యూట్ వారికి. ఈజ్ లైక్ మనోజ్ కుమార్, ఈజ్ లైక్ టి రాజేందర్, ఈజ్ లైక్ కే భాగ్యరాజా, ఈజ్ లైక్ గురుదత్. సచ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ఫిల్మ్ యు మేడ్ సార్. మీకు మీ సింప్లిసిటీ బీ లైక్ యూ లైక్ దిస్. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ ఎథిక్స్ నెవర్ కమ్స్ అండ్ గోస్. ఎథిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కీప్ ఇట్ అప్. సల్యూట్. మీకు ఈ పాప ఏం పేరు కావ్య సార్. కావ్య. మనం చిన్నప్పుడు తమ్ముళ్ళారా, పాత్రికేయ మిత్రులారా వందనాలు. మళ్ళీ మీరే టచ్ కొట్టకండి ఇవి. తమ్ముళ్ళారా, మనం సినిమాల్లో రంభా, ఊర్వశి, మేనగలు అనుకునేవాళ్ళు కదా. మాకు ఏమ్మా ఈవేళ మనం ఇలాంటి హీరోయిన్ చూస్తుంటే రంభా, ఊర్వశి, మేనగలు మనం కళ్ళ ముందే ఓ స్వర్గలకులో డాన్స్ కడుతున్నారు, కనపడుతున్నారు. నమస్కారం పాప టు యూ. రైట్. వారికి
పెద్దలు విజయ్ గారికి నమస్కారం అండి. థ్యాంక్స్ అలాట్. ఇక చదలవాడ శ్రీనివాసరావు గారి గురించి చెప్పుకోవాలి, నిజంగా చెప్పుకోవాలి. మిత్రులరా, ఏ ఫిల్మ్కైనా సరే ఈవేళ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్ లేకపోతే చాలా సినిమాలు, చాలా గొప్ప సినిమాలు మరుగున పడిపోతాయి. ఉదాహరణకి నా చిన్నప్పుడు చూసుకుంటే మనుషులు మారాలని ఒక సినిమా వచ్చింది, జెమినీ వారి సినిమాది. శోభన్ బాబు గారు, శారద యాక్ట్ చేశారు. మొదట 1 వీక్ కలెక్షన్స్ లేవు. అప్పుడు జెమినీ వాసన్ గారు విమానం మీద ప్యాంప్లెట్స్ చెల్లించాడు, పబ్లిసిటీ, మేడ్ పబ్లిసిటీ. జెమినీ వాసన్, రైట్ సార్. దట్ ఫిల్మ్ అదూర్ గోపాలకృష్ణ ఫిల్మ్ స్వయంవర్ ఇన్ మలయాళం, వెరీ బిగ్ హిట్. ఇన్ తెలుగు మనుషులు మారాలి, రైట్. 1 వీక్ నో కలెక్షన్స్, ఫ్లైట్ టికెట్ మొత్తం ప్యాంప్లెట్ పంపించాడు, పబ్లిసిటీ. అక్కడి నుంచి పట్టుకున్న సినిమా సంవత్సరం ఆడింది. ఓ మనుషులు మారాలి. అలాగే ఒక మాతృదేవోభవ, కెఎస్ రామారావు గారు, సెల్యూట్. ఏమి సినిమా, మహాద్భుతమైన సినిమా. మొదటి 2-3 రోజులు జనం లేరు, 1 వీక్ దగ్గర జనం లేరు. కానీ చూస్తున్న 10 మందో 20 మందో మేడములు మొత్తం కన్నీళ్లు కాల్చుకుంటూ బయటకు వస్తున్నారు. అబ్బా ఎంత గొప్ప సినిమా, ఎంత గొప్ప సినిమా అంటున్నారు, జనం లేరు. అప్పుడు కెఎస్ రామారావు గారు విజయవాడలో అలంకార్ థియేటర్ దగ్గర హ్యాండ్ కచ్చిపులు పెడుతూ మొత్తం బహుమతికి ఇచ్చాడు ఆయన హ్యాండ్ కచ్చిపులు. అమ్మ ఏడుస్తున్నారు కదా, తుడుచుకోండి. అలా పబ్లిష్ చేశాడు, నిలబెట్టాడు సినిమా. అదే అలంకారంలో 200 రోజులు ఆడింది. ఇట్స్ క్రియేటెడ్ హిస్టరీ. నెక్స్ట్ శంకరాభరణం, మాస్టర్ పీస్. 1 వీక్ నో కలెక్షన్స్, గ్రేట్ ఫిల్మ్, డైరెక్టెడ్ బై కె విశ్వనాథ్, లెజెండ్. నో కలెక్షన్స్. మహానుభావుడు లక్ష్మీపతి లింగమూర్తి గారు, సినిమా చాలా గొప్ప ఉంది, ఉంచండి సినిమాని, ఇదే అర్థనాడిన చరిత్ర క్రియేట్ చేసింది. అలా చదలవాడ శ్రీనివాసరావు గారు ఆ పిచ్చగాన్ని కొనడం, మీరు నమ్మండి మిత్రులారా, ఆయన నా శ్రేయోభిలాషి. ఈ బిల్లుని 3, 4, 5 రోజులు, 6 రోజులు, 10 నో కలెక్షన్స్, 10, 15, 20 లైక్స్ గోయింగ్ ఆన్. ఆంధ్రజ్యోతిలో పబ్లిసిటీ ఫుల్ పేజ్ ఇచ్చుకుంటూ, సినిమా మీద నమ్ముకుంటూ, సినిమా చూస్తున్న జనం మీద నమ్ముకుంటూ, విజయ్ ఆంటోని గారి మీద నమ్ముకుంటూ, ఈ మేడ్ పబ్లిసిటీ లైక్ దిస్. జనం బ్రహ్మరథం పట్టారు, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయింది. అంత అలా ప్రమోట్ చేసే పరిస్థితి వేళ ఈ సినిమాకి అవసరంలా. ఆల్రెడీ బికేమ్ స్టార్, రైట్. 1 ఫిల్మ్ దట్ రీజ్డ్, రైట్. నౌ హి బికేమ్ స్టార్. అయితే మిత్రులారా, ఆ సినిమాలో ఒక తల్లి కొడుకు సెంటిమెంట్ అమోఘంగా చూపించి పండిస్తే, ఈ సినిమాలో ఈ సాంగ్స్ నేను చూసిన మట్టుకి ఒక అన్నా చెల్లి సెంటిమెంట్ మేము అనుకుంటున్నాను. నేను అన్నా చెల్లి సెంటిమెంట్, చెల్లి నాకు బాగున్న పాట చాలా బాగుంది. ఒక ఈ పాప మీరు ఆ యాక్షన్ సో కమ్ లైక్ బ్రదర్ యు మే బి ఓకే, యు మే బి డూ మై అవర్ గ్రేట్ ది గ్రేట్ షోమన్ ఆఫ్ ఇండియా ఇస్ రాజ్ కపూర్, రైట్. And our Telugu film doll, Raghavendra is great showman. You followed the footsteps of our Raghavendra garu, right? Oh, Jagja, right? Namaskaram. I am okay. I am sorry, brother. Okay, చాలా సినిమాల్లో ఆ పాటలు చూస్తాం, వీళ్ళ అందాలు చూస్తాం, ఆ సెక్సీ చూస్తాం. చూడదు. ఐఎమ్ సారీ. బట్ నాకు నచ్చిన పాట చెల్లి, నీకు నేనే అన్నని, నేనే అమ్మని, బారాసో తమ్ముడు. ఐఎమ్ యువర్ మదర్, ఐఎమ్ యువర్ బ్రదర్. చెల్లి నా చెల్లి అన్నాడు. ఇందులో విజయ్ ఆంటోనీ గారు ఆ అన్నా చెల్లెల సంబంధాన్ని, పందాన్ని, అనుబంధాన్ని, ది సెంటిమెంట్ అండ్ బాడీస్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎంత గొప్ప తీసుకెళ్ళి రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత అది ఆయన కమర్షియల్ ఫార్మాలో డీల్ చేయడం అనుకుంటున్నాను నేను. ఐ థింక్ ఐఎమ్ సారీ బ్రదర్, యూ మిస్డ్ యువర్ ట్రాక్. సారీ, యూ మిస్డ్ యువర్ ట్రాక్. ఆయనకు అర్థం అలా. మా విజయ్ ఆంటోనీ గారు ట్రాక్ మిస్ అయ్యారని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆ బిచ్చగాన్ని ఏం విమర్శన చేశాడు ఆయన. అలాంటిది నారాయణమూర్తి నేను ట్రాక్ మిస్ అవ్వలేదయ్యా, చూడవయ్యా, ఓ డాన్లో అమితాబ్ బచ్చన్ నేను ఏం చేశాను అన్నట్టుగా ఒక రాజ్ కోసలో యాక్షన్లో వెళ్ళాడు గురువు గారు, రవిచంద్రన్ డైరెక్షన్లో వెళ్ళాడు, రైట్. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా దొంగరాముడు సినిమా అక్కిన నాగేశ్వరరావు గారు, జమ్మును గారు, అక్కాజల్లి యాక్ట్ చేశారు. ఓ లెజెండ్ ఫిల్మ్, కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో సంవత్సరం ఆడింది. అలా ఆడాలని ఒక ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు యాక్ట్ చేసిన అన్నా చెల్లెల బంధం, చిట్టు చెల్లెలు అలాగ ఆడాలని మా గురుగారు డైరెక్షన్లో నేను పాపం ఇంకొకరు యాక్ట్ చేస్తాం. ఒరే రిక్షా అన్నా చెల్లెల అనుబంధం, రైట్. జుబిలీ, రైట్. అలాగ ఆడాలని, సినిమా పెద్ద హిట్ అవ్వాలని
అన్నిటిని మించి విజయ ఆంటోనీ గారి బిహేవియర్కి, ఆయన సింప్లిసిటీకి, ఆయనలో ఉన్న హంబుల్నెస్కి, ఆయన గుడ్నెస్కి నేను హృదయపూర్వకంగా ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి అందరు కూడా నేను వందనాలు చెప్తున్నా. సినిమా హిట్ చేయండి. థ్యాంక్స్ అ లాట్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాల్లో హై కోసం ఈ మధ్య మిసైల్స్ వింటున్నాం కదా, అలా మాటల మిసైల్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో నాకు తెలుసు మీడియా పర్సన్స్ అడిగినప్పుడు మీరు ఎలాగో ఆన్సర్స్ చెప్తారు, బట్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు స్పీక్ క్విక్లీ సంథింగ్ మూవీ గురించి, కావ్య గారు. కావ్య స్టార్ట్ ప్లీజ్. Firstly, I would like to thank the press and media for coming here and gracing our event and giving us your time. Thank you so much, and also waiting patiently for us. Thank you, sir, for honoring our event. Thank you so much. I wish I had the confidence to give the speech like this. I'm very nervous with speeches. I'll quickly just take a moment to thank my entire cast and crew. Thank you, Vijay sir, for believing in me, for giving me another chance in Tamil cinema. And thank you, sir, for your writing. Thank you, sir, for taking our movie and believing in us and what we are going to present. Quickly, thank you, Fatima ma'am, for everything, literally. I want to thank my styling team, my hair and makeup Anna, everybody for being a part of this project and being a part of my journey in Bichikadu 2. And a little bit about the movie. Thank you for being so cool. And a little bit about the movie. This movie is a roller coaster of emotions and a complete family entertainer. And it is something that from the beginning to the end of the movie will keep you on your toes with twists and turns. And it is something that each and every family member can enjoy thoroughly. And there's a lot of thrill in this movie because it's amazing writing and amazing execution of that writing. So please do go watch on 19th May, and thank you so much for all your love and support until now and more ahead. Thank you. Beautiful. Thank you so much, Kavya. And yes, quickly, Vijay Antony garu, please. Andariki namaskaram. Thank you so much, Lavara Srinivasa garu, for the last minute invitation. You have honored my invitation. Thank you so much, sir. Thank you, Narayana Swamy sir. And thank you so much, Vijay sir. And I know you have given this to the right person. You will take it to the next level. Thank you so much. Thank you so much, Basha Shri garu. Thank you so much, Kavya. You have saved me. She saved me from a very big accident. Thank you so much. Thank you, John, for everything. And thank you, everyone. And you have been supporting me continuously throughout my career. And your support in this industry is a very big boost for me. And the part 2 Bichikadu will definitely become another blockbuster. Surely you will like it. What and all you have seen part 1 will be there in part 2 in a very larger scale. And coming May 19th is going to be the release of this movie. You please go and watch it with your family. You will like it for sure. In part 1, I used mother sentiment. In part 2, I have used sister sentiment. And those who have not watched the trailer and the song which I have released, please watch it in YouTube. Thank you so much, everyone. And if you have any questions, please shall ask me. Yes, sir. Please have your seat. Thank you so much. Yes, now media Q&A start చేద్దాం interaction. మీరేమన్నా మీ దగ్గర ఉంచండి ఎలాగో క్వశ్చన్స్. Check. Okay. You only have to throw the first question. How is your husband treating you? How is your husband? Is he okay person? Husband, no. Tell frankly about the blast. Okay, Andariki namaskaram. Very happy. All of you have come. Okay. No, I'm not coming. So, yes. Patimamma, oh Amma, Ramma. Please come. Arey, please come. In Dagan Josta, you are commanding, you are dictating, and you are doing, telling. Arey, you are great officer, right? Vijay Antony sir, Mrs. right? ఏ మగాడు విధి వెనకాలని సరే ఆడుకుంటుంది.
ఆ ఆడదే మా ఫాతిమా అమ్మ రామ్మ. Come here. Speak. Speak. నేను అరే రామ్మా. ఓకే ఓకే సార్. సార్ నేను ఈ మూవీ ప్రొడ్యూసర్ అంతే, తర్వాత వేరు. థ్యాంక్ యూ ప్రెస్. చాలా సంతోషంగా ఉంది. మీరు అనేవరం తెలిపా. ఇప్పుడు ఈ బిచ్చగాడు 2 ప్రెస్ మీట్లే చూసేసి గ్రీట్ చేసి అంటే వెరీ హ్యాపీ. తర్వాత ఏం మాట్లాడికో నాకు తెలుసు, బట్ ఓన్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్ట్ అస్ మోర్. అండ్ వాట్ ఎల్స్, బిచ్చగాడు 1కి మీ అందరూ బాగా welcome, you gave us, and for this same Bichagadu 2, we don't even want to ask you. I know you are all smiling and I know you are going to welcome us well. Thank you so much. And yes, my husband, he's కొంచెం dash you fill in the blanks. Press ka fill the blanks. ఫాతిమా మేడం మీకే ఫస్ట్ క్వశ్చన్. నేను ఆన్సర్ చేయలేదు సార్. అంటే బడ్జెట్ మీరు అనుకున్నంత అయిందా లేదా ఎక్కువ అయిందా? యాజ్ అ ప్రొడ్యూసర్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు దీనికి, ఈ సినిమాకి? Budget, sorry, I can't. It's a big budget, pedda budget. Are you satisfied? Director, okay for director. No sir, budget over అయింది. Over. హై అయింది. ఇప్పుడు ఒక 1 week షూటింగ్ అయింది. మామ షూటింగ్ అయింది. ఓవర్ ఓకే సూపర్ ఠీకే. దెన్ ఆఫ్టర్ 1 week పట్టు ఒక 10 days, just one patch work, no? 10 days. Okay. Then what is the budget anyway? Over 50 lakhs, 1 crore budget. I'm like, okay. So, anta baga mosam ka director. Thank you. విజయ్ ఆంటనీ గారు కంగారు పడుతున్నారు, ఇంకా ఏం బయటకు వచ్చేస్తాయో, ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో అని చెప్పేసి. ఎనీవేస్ ప్లీజ్ కంటిన్యూ. ఓకే విజయ్ గారు, ఎస్ అంటే ఫస్ట్ బిచ్చగాడు సినిమాకి డైరెక్షన్ చేసింది శశి గారు కదా? ఎస్ సార్. సో బిచ్చగాడు 2 మీరు డైరెక్షన్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఈ కథ మీరు రాసుకుని చేశారా? Actually, I didn't want to direct the story, sir. I wrote the story and I asked my director Sasi Garu to do this. He was busy in a movie. And I was waiting for him for some time, and he signed one more movie with another producer. He told it will take approximately 2 years for him to come and do this movie. I couldn't wait for that time, and I was searching for some good directors to do this movie. I couldn't get the right person for this script, so somehow finally I had to push myself to do this job. Unfortunately, unexpectedly, accidentally, I started this movie. ఓకే, అంటే దానిలో ఫస్ట్ పార్ట్లోనేమో మదర్ సెంటిమెంట్, సెకండ్ పార్ట్లోనూ సిస్టర్ సెంటిమెంట్ కదా? సో దీంట్లో చూస్తుంటే బిచ్చగాడు 2లో 2 క్యారెక్టర్స్ మీరు అంటే డబుల్ రోల్లో ఏమైనా చేస్తున్నారా? అలా అయితే ఆ ట్రైలర్లో అయితే అలా అనిపిస్తుంది. Dual role. Yeah. It's a sort of a dual role, sir. Let's keep it as suspense. Once you see the movie, you'll understand whether this is a double role or not. So it's a kind of a double role, sir. Yes. ఓకే, అంటే డైరెక్షన్ మీరే చేశారు, మ్యూజిక్ మీరే మొత్తం చేశారు కదా? ఒక అంటే మీకు బర్డెన్ ఏమైనా అనిపించలేదా? ఎందుకంటే ఆల్ ఇన్ వన్ మీరు అంటే అది కొంత బడ్జెట్ ఇదే ఉంటుంది కదా? To save the budget. Yes. No, sir. I am actually very worst. You should talk to my producer. She will cry. I'm spending more. As in music, I'm spending more. In terms of shooting days, I'm spending more. And what else you can curse me, but so I'm not compromising in the making. I'm actually spending more. Since being a sound engineer, I was into music also. And since I'm an editor, I know the value of sound department and editing department. In fact, to be very frank with you, I'm spending triple the amount in those areas.
So I'm not compromising the post-production. That's the reason why I am taking up. And I'm actually following a new workflow, which is very latest in the world. I think Bichagadu is supposed to be the first movie which has gone in that workflow. Because of that reason also I have taken up this responsibility of editing. సాంగ్ షూట్లో మీకు యాక్సిడెంట్ కూడా అవటం Yes, జరిగింది. yes, అది అసలు ఏం జరిగింది సార్? అది ఒకసారి Actually, you saw one romantic song now, sir. In that song, Last Shot, I was driving on jet ski. That went close to the boat where the camera was in. And because of some reason, I don't know, I totally forgot what happened at that time. I think some wave pushed me, made me imbalance or whatever happened. Finally, went and hit directly in the boat, and I got nose injured, jaw came down, and I have got 9 to 10 plates in my face currently. And I really had a major injury. But in the very next day, I was compelling my ICU doctors to give me my laptop. Mentally, I was very strong, even in that pain and everything. I was much focused about Pichagaru 2. I was working continuously. And till the moment after the accident, I'm actually energized. I'm very happy after the accident. Everyone should go through an accident. We should not lose our life. Something is happening to us actually. I don't know. Something is to making. In my experience, after the accident, I am much more brighter. I'm happy. I'm spiritual. Some calmness is there in me. Something happened to me. I don't know what happened exactly. Yes, sir. Sir, Vijay Antony, sir. Yes, sir. Usually when filmmakers keep on making films 1, 2, 3, very rarely there are opportunities which really has the need for title to continue. In most occasions, they are just exploiting the value of the franchise. What exactly is Bichagadu 2? This is actually that Bichagadu 1 is also a right title for that movie. The Bichagadu 2 is a very apt title for this movie. And if I wouldn't have, if I would have thought to exploit the name of Bichagadu 1, I would have done it long back, before 2-3 years, 5-6 years back. I think the movie Bichagadu 1 came out on 2016. I didn't use it on 17, 18, 19, 20. I waited for a right script. And only on 2023 I am releasing this movie. It is a very apt title, and definitely as like Bichagadu 1, this movie also will satisfy you, sir. Okay, and as you said, Bichagadu released in 2016. Yes, sir. It has collected around 20 crore share in Yes, yes. Telugu, I guess, 20 and more. So it was your best opportunity to open a market for yourself in Telugu. Okay, sir. But as much as we would like to see you, the market did not open. What went wrong for you? I was so new to the industry, sir. So I'm from a sound engineering background. I don't have any connection in the industry. I don't have any advisors. So I didn't know how to handle the success of Bichagadu 1. After a very huge experience, I have now understood how to function, how to move, how to select your next script, how to execute it, how to whom we have to trust on and everything. And from this movie onward, I'm actually considering this Bichagadu 2 as my first movie. From this movie onwards, everything will be proper, and in the next press meet and in our next production, you will be seeing a different kind of movies from us, a promising movie from us, and I will handle my present position in a very decent way, sir. All the best. Thank you, sir. రైటర్ గారు, యాక్చువల్లీ సార్కి జరిగిన యాక్సిడెంట్ ఒకటి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అది ఆ రోజు అది దాని వాట్ వి కాల్ దట్ బైక్, జెట్ స్కీ మీద హీరోయిన్ ఎక్కించుకొని రావాలి. అది లాస్ట్ షాట్, సినిమాకే లాస్ట్ షాట్. అది అలా వచ్చి ఆ కెమెరా పక్క నుంచి అలా వెళ్ళిపోవాలి. అక్కడ ఒక అల లాంటిది ఏదో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసింది. ఒకసారికి ఆయన అలా పక్కకి వెళ్ళకుండా బోట్ మీదకి వచ్చేసారు. దాంతో తనకి యాక్సిడెంట్ అయ్యి అతను అన్కాన్షియస్ అయిపోయారు. ఈ జాస్ ఇవన్నీ ఇలా ఊడిపోయినాయి. ఇక్కడ 8-9 ప్లేట్స్ వేశారు లోపల. తనకు కూడా హీరోయిన్ ఆ నీళ్ళల్లో డ్రౌన్ అవుతుంటే ఆమె హీరోయిన్ బయటికి తీసిందట తను. అదే అది జరిగిందంట ఆ రోజు. Sir, if you want to see your sister as a queen, so what you did in this film? Sorry, sir. If you want to see your sister as a queen in this film, okay, sir. So what you did for her? I'm sorry, sir. And me. Now, how did you, I mean, the feeling of your sister? Yes. How did you see in this movie? You
are asking my personal relationship with my sisters. In this film, sir. In the movie, మీ సిస్టర్ని క్వీన్గా చూడడం కోసం మీరేం చేశారు సినిమాలో? Actually, when I wrote this script, sir, see, everybody is writing our own script based on our own emotion only. If somebody is going to ask you, sir, to write something on your own, you will be expressing your thought process only. So in that way, I have the characterization of the sister and brother relationship will be resembling some of the activities which I am having towards my personal sister, and I think I am answering the questions properly. You will be able to see a wonderful pair, sister and brother, in this movie, sir. Sir, hi, Yes. Vijay sir. Yes, sir. I am Narayana from News 18. Yes, So, sir. there is a cases against that Bichigadu 2 storyline. Yes, sir. Actually. There are so many what people. happened? Nothing, sir. One person from Singapore is telling that this is my story, and 2 people from Chennai is claiming that this is their own story. And there are so many people coming from different parts of the world and claiming that this is their story, based on the fact that they are thinking that I am using a brain transplantation as a main core of this movie. That is not a story. Story, screenplay, everything is different. We have got I think more than 100 stories which is based on brain surgery and everything. People are misunderstanding that and approaching, and finally High Court had declared that this movie is not connected with any of the story, and they have sanctioned the order to release the movie on coming 19th. The problem is, yes, sir. Thank you so Okay, sir. much, Yes, sir. media friends andarki Yes, kuda sir. for Yes, sir. joining this Yeah. Q&A. Yes, sir. Yeah. Thank you so much everybody on Thank you stage. so much. Thank you so much. for your- పిచ్చగాడు 2 May 19th నుంచి థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ అందరూ ఉన్నారనే చెప్పాలి కంటెంట్ చూసిన తర్వాత. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బిచ్చగాడు 2 and thank you so much everybody for joining here. Yes, definitely. Hey, Papa.